హైదరాబాద్ రంగుల పండుగ హోలీ అంటే ముందుగా గుర్తొచ్చేది బేగం బజార్. ఆ ప్రాంతమంతా పండగ వాతావరణంతో కలకల్లాడుతోంది. మార్వాడి సమాజం అధికంగా నివసించే ఈ ప్రాంతంలో ప్రతి గల్లీ రంగులమయంగా మారింది. రంగులు, దుస్తులు, పండగ సామగ్రితో బేగం బజార్లో సందడి నెలకొంది. హోలీ పండుగ సామాన్లు కొనేందుకు బేగం బజార్కు వచ్చారు ప్రజలు. ముఖ్యంగా ఇక్కడ దొరికే హోలీ ప్రత్యేకతలు ఇతర మార్కెట్లకు భిన్నంగా ఉంటాయి. తండైతో పాటు బంగ్ అందుబాటులో ఉండటమే ఈ మార్కెట్ ప్రత్యేకత. బంగ్ తీసుకున్న వ్యక్తి మోడ్ 4 గంటల పాటు కొనసాగుతుందనే నమ్మకం ఉంది. నవ్వుతూ తీసుకుంటే నవ్వుతూనే, జోష్లో తీసుకుంటే మరింత ఉత్సాహంగా ఉంటారంటారు ప్రజలు. మత్తు ప్రభావం ఉండటంతో పోలీసులు బహిరంగ విక్రయాలపై హెచ్చరికలు జారీ చేశారు. అయినా గోప్యంగా వ్యాపారం సాగుతోందంటున్నారు. బంగ్ తీసుకున్నా, అమ్మినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. పిల్లలకు దిష్టి తీయడానికి హోలీ రోజున వేసే చిలకల దండలు, కొబ్బరి, పెండతో తయారు చేసిన దండలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హోలీ ఈవెంట్లకు అవసరమైన దుస్తువులు, రంగులు లభిస్తున్నాయి. ఆర్గానిక్ కలర్స్ కు డిమాండ్ ఉందంటున్నారు వ్యాపారులు. హోలీ స్వీట్స్ కూడా బేగం బజార్లో కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్లన్నీ రంగులమయంగా మారాయి. హోలీ పండుగకు బేగం బజార్లో సందడి నెలకొంది. వివిధ రకాల రంగులు, పండుగ సామాన్లు, స్వీట్లు కొనుగోలు చేస్తున్నారు ప్రజలు.